పుత్రగావతవరణ దృష్ణువర్చదార్చద ప్రార్థద సుమంగళీర్యం వదూరిమాగం సమేతమస్యద సౌమాత్మస్తే విపరేతన అయం ముహూర్తస్య ముహూర్తోస్తు మన పాలలో మావదు దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపదేవతాభ్యో నమః అయం ముహూర్తస్య ముహూర్తోస్తు. అయ్యా అందరూ కూడా అక్షంతలు రెండు తీసుకోండి, ప్రసాదం దగ్గర తీసుకోకండి. ఇచ్చేసేసి చేతకి డిస్ట్రిబ్యూషన్స్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విక్రమం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజనేవదే దీనాహారే ఓం. మాతృభ్యో నమః, తల్లికి నమస్కారం చేసుకోండి. ఆయన పితృభ్యో నమః, ఆచార్యదేవేభ్యో నమః, గురుదేవ దండం పెట్టుకోండి. ఆయన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. అనంతరెడ్డి ద్రౌపద్య శోభారాణి సహ కుటుంబస్య అతమాంతమస్య రేచర్ల గోత్రోద్భవస్య ఉదయ్ బాలకృష్ణ ద్రౌపద్య ప్రభావతి సహ కుటుంబస్య జీవన గోత్రోద్భవస్య నామధేయస్య రాజరామేశ్వరెడ్డి ద్రౌపద్య స్వరూప సహ కుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య శ్రీకాంత ద్రౌపద్య శ్రీలత సహ కుటుంబస్య అమ్మ పేరు తర్వాత వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సాయి బాలాజీ గారిని మా ఇంటి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాం, వివాహం చేస్తున్నాం. అందరూ అక్షం ధరించి పాదాల దగ్గర దండం పెట్టండి. ఆయన నీళ్ళు కలుపు. గంగే జమునైతే వా గోదావరి కావేరి కనబడ అందరూ జాగ్రత్త. నమస్తే రుద్రరూపేభ్యః శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ సందర్భే యజమానస్య గృహేణ శ్రీ అయోధ్యానగర మధ్యే మండప మధ్యే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత మంగళ నీరాజనందరజయామి. నీరాజనాన్ని సమర్పయామి. సీతారామచంద్ర భగవానికి చెప్పేట స్టార్ట్ అలా భజన చెప్పి సీతారామచంద్ర భగవానికి జయ అనిపిస్తున్నాడు. ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు. ఒకరిని పంపించారు. రాము ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ
చేసుకుంటే అయిపోతుంది. 10 నిమిషాలు ఇటు ఉండాలి. చూడండి మంగళారతి పట్టుకోండి అమ్మ, ఒక్క నిమిషం. అన్నిట్లయితే మనం ఒకటే కాదు మళ్ళీ పడుతున్నా చిత్తపడ్డ పట్టుబడి షోలే ఇది చిన్నపాడ అందరికి మా భయ కార్తీక బాజా చప్పుడు చేయమని బాజా. సీతారామచంద్ర భగవాన్ సీతామ్మ తల్లికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మాయి మేనమావదే ముఖ్యమైన భూమిక ఈ యొక్క కార్యక్రమంలో. కాబట్టి నరసింహారావు గారు గత సంవత్సరమే కాదు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ముందు అయితే రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ పరామమే. జగలో సీతారామచంద్ర భగవానుడే. మరి ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్న ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఘట్టం అయోధ్య నగరం నుంచి ధర్మ పరిపాలన అందించే ఆ యొక్క రాముడు, తర్వాత రాజ్యం, రాజు, డబ్బు ఏదైనా కానీ తృణప్రాయకంగా పక్కన పెట్టే గొప్ప మహారాజు ఎవరయ్యా అంటే జనక మహారాజు. అలాంటి జనక మహారాజుకి సంబంధించిన అమ్మాయి కూతురు సాక్షాత్ మిథిలా నగరానికి రాణి. అలాంటి యువరానికి ఇక్కడ ధర్మాన్ని అందించే యువరాజు అయోధ్య రాముడికి ఈ యొక్క కార్యక్రమం వివాహం జరుపుకుంటున్నాం. కాబట్టి ముందుగా అయ్యా శేఖరరావు సార్ అమ్మాయి వాళ్ళకందరికీ కూడా నరేష్ సార్ గారు అమ్మాయి వాళ్ళకందరికీ చదువుతున్నారు. మరి ఇంతటి ఆజానుబాహుడు అరవింద రాముడు ఎన్నో రకాలుగా తెలియజేస్తే చాలా గొప్ప రాముడు. అలాంటి రాముడికి అమ్మవారిని ఇస్తున్నారు. మరి అమ్మవారితో పాటు మీరు ఏమి ఇస్తున్నారు? అమ్మవారితో పాటు ఏమి ఇస్తున్నారు అని కానుకలు, వజ్రాలు, వైద్యురాలు, ముత్యాలు, తలంబ్రాలు. మేము ఏమంటున్నాము? ఆ ముత్యాలు వైభవాలు ఇవన్నీ చెప్పినాయి కదా, అవన్నీ మా యొక్క నగరంలో అందరూ బయట పెట్టి మరీ వ్యాపారం చేసుకుంటారు, ఉచితంగా ఇస్తూ ఉంటారు. అంత గొప్ప పరిపాలకుడు మా యొక్క రాముడు. ఆయనకు సరితూకంగా ఏమి ఇస్తున్నారు? సీతమ్మ తల్లిని ఇస్తున్నాము. సీతమ్మ తల్లిని ఇస్తున్నాడు. ఏమంటారు? మరి సీతమ్మ తల్లిని ఇస్తున్నారని మీరు అంతకంటే ఇస్తున్నారు. మరి మీ సీతమ్మ వారికి ఏం కావాలో మీరు కూడా అడగాలి కదా. మరి అడగండి. మరి మేము అన్ని ఇస్తామయ్యా, మరి మీరేం చేస్తారని అడగండి వాళ్ళని. రామగారు మేము అన్ని ఇస్తున్నాము. మా సీతమ్మ తల్లికి మీరేమి ఇస్తారు మాకు? రాముడు అంటే ధర్మానికి ఈ కాలంలో కాదు, త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలను ఉందంటే దానికి ఎవరు? రాముడు. అలాంటి ధర్మాత్ముడు మా వద్ద ఉన్నాడు. మీకేం కావాలో చెప్పండి, ఏదంటే అది ఇస్తాం. గులాబీ రాముడు. మాకేమొద్దయ్యా, మాతో పాటు ఉన్న మా యొక్క ఉన్న మీకందరికి ఈ రామునికి మేము అర్పిస్తున్నాము. మా అమ్మాయిని కూడా మా అమ్మాయిని కూడా సుఖ
సంతోషాలతో సంతోషాలతో మంచిగా చూసుకోవాలి. తల్లి పిల్లలతోటి అందరూ ఈ దేశమంతా ఈ ప్రపంచం లోకం సుభిక్షంగా ఉండాలి. లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క సీతా హోమ్స్ మన సాయి బలగం తరఫున అందరికీ ఆడపడుచులకు చిన్నలకు పెద్దలకు అందరికీ ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ఎలా చూసుకుంటావు అమ్మాయి? లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ వారిని మహారాణిలాగా చూసుకోవడానికి సీతారామచంద్రమూర్తి ఎప్పుడు ఎలవేలు ఉంటాడు. ధర్మానికి నిదర్శనము. ఈ భారతదేశం కాదు ప్రపంచంలోనే రామునంత ధర్మాత్ముడు ఏకపత్నివతుడు లేడు. ధర్మంతోనే సీతమ్మ వారి రామలక్ష్మణులు భర్త శత్రుఘ్నులు అందరినీ కాపాడుకుంటూ ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచేటట్టు చూసుకుంటానని మాటిస్తున్నాము. జై శ్రీరామ్. బాగానే ఉంది. ఒకరేమో మేము గెలుస్తాము మీరు అదిస్తాము, మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఇద్దరు మాత్రం ఒక దగ్గరనే ఉంటారు. ఎందుకంటే సీతమ్మ వారు ఏమన్నది, రాముల వారితో వివాహమైనాక నువ్వు అడవిలోకి వెళ్తే నేను నీతో మాటే వస్తానన్నది. అప్పుడు రాముడు ఏమన్నాడు, తల్లి నువ్వు అలాంటివి నువ్వు అనుభవించలేవు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, నువ్వు రాలేవు అని అంటే అప్పుడు అమ్మవారు ఏమన్నది, ఒకటే మాట అన్నది, నీవు లేని ఈ యొక్క లోకం నాకు ఎలాగో దుర్భిక్షం. అంటే అన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు, ఇంతకు మించిన ఇబ్బందులు ఏముంటాయి అంటే నువ్వు ముందు వెళ్తూ ఉంటే గరిక పూసలు ఉంటాయి, కాలు గుచ్చుకుంటుంది అంటారు. భూదేవికున్నంత ఓపిక ఎవరికి ఉన్నదయ్యా అంటే రామునికి ఒక్కని మాత్రమే ఉంది. అంటే రాముడు అప్పుడు ఏమీ అనలేదు. రాముడు మోదలుచుకుంటే సీతమ్మ వారు ఎక్కడున్నా కూడా రాముడు తెలుసు పోయి తీసుకొచ్చుకోవచ్చు. కానీ రావణాసుడు కోరుకున్న ఒక కోరిక ఏంటంటే భగవంతుణ్ణి ఏదైనా సరే నాకు భగవంతుడు కానీ రాక్షసులు కానీ మునులు కానీ ఋషులు కానీ నన్ను మరణం అనే వైపు నన్ను ఎవరు కూడా నన్ను శాసించవద్దు, అంటే వాళ్ళు ఎవరు చేత కూడా నేను చావద్దు అని కోరుకున్నాడు. కానీ ఒక చిన్న తప్పిదం ఏం చేసిండు, నరుడు అని చెబుతాను పంచలక్ష నవగ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మహర్నవమి నాడు శ్రీరామనవమి నాడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అందుకనే ఆయన జన్మ ఎత్తింది అందుకే, ఇతని రావణాసుని తొలగించేటందుకే. కాబట్టి ఏదైనా కానీ దేవుడు చేసేది ఒక కార్యానికే చేస్తారు. కానీ మాకు వచ్చే కష్టాలే పెద్ద కష్టాలే మనం అనుకుంటాం. వారి అంత కష్టాలు ఈ లోకంలో ఎవరు కూడా పడలేదు. కాబట్టి అందరి గొప్ప రామ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా వాళ్ళందరినీ పిలుచుకొని ఇంతటి మహా కార్యక్రమాలు చేస్తున్నామంటే మన కాలనీవాసులు కూడా పూర్వజన్మ సుఖతం, చాలా ఆనందకరమైన విషయం. ఇంకోటి ఒక కళ్యాణాన్ని 6 బయటనే చేస్తారు. ఎందుకు అంటే ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించనీకే దేవుళ్ళు రాక్షసులు మునులు ఋషులు అందరూ పైనుంచి చూస్తూనే ఉంటారు. అందుకని ఆవరణలో చేయరు, బయటనే చేస్తారు. అంటే 4 గూడలు అంటే 4 రోడ్లు కలిసే మధ్యలో చేస్తారు. అంతటి మహాభాగ్యాన్ని మనం కూడా మన యొక్క కాలనీలో చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క స్వామివారి అమ్మవారి అనుగ్రహాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి జయ జయ ధ్వానాలు చేస్తూ ఒక చిన్న కీర్తన, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ 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 రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ, కాస్త పడి పట్టు మీరు లోపల సాయివారి అమ్మ సమయం చాలా తీరం అయిపోతుంది. ఎదుర్కోలే కార్యక్రమంలో చేసుకున్నాము. మరి ఇక్కడ స్వామి వారికి అంగరంగ వైభవంగా మితాలి నగరాన్ని యొక్క ఈ రోజు మనకు మితాలి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. తర్వాత మీతో పాటు వెనుక ఉన్న వాళ్ళకు కూడా కాస్త పసుపు కుంకుమ చల్లుకుంటుంది భుజాల మీద. ఎదుర్కోళ్ళు అంటే ఆ దాన్ని అంటారు. బుక్కా పానీ ఏం లేదా వాళ్ళకు కార్పొరేటర్
ఇక్కడ ఒక ఫోటో అమ్మ ఫోటో క్లాత్ వేసి పెట్టండి. పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఎవరు ఎప్పుడు రెండు దీక్ష అయం ముహూర్తస్తు ముహూర్తస్తు నక్షత్రాలు మెల్లగా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మామేశ్వరాభ్యాం నమః వాణి హృదయగర్భాభ్యాం నమః శజీవృందరాభ్యాం నమః అరుణజీవష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాభ్యాం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం చ వీణాపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణవన్ నోతిభిశ్రేదసాదనం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అమ్మ అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి మనసులో. తర్వాత తల్లికి తండ్రికి గురువు గారికి మనసులో నమస్కారం చేసుకోవాలి అందరూ కూడా. ఆచమ్య అమ్మ ఆచమనం చేసుకోవాలి. ఆకు తీసుకో ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః అని కూడా చేసుకోండి. హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. గోవిందాయ నమః ఋషికేశాయ నమః సప్తనామాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం భువః ఓం శువః ఓం మాః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభూజ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వోత్సవో మమ ఉపార్థ దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రేత్యర్థం శివార్థం చ శివే శోభనే మంగళే ముహూర్తే అత్యపృథివ్యాయాం దీపే మర్దవర్షే మృతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే శ్రీ సాయి బాలాజీ కాళిందో పర్వదివసే శ్రీరామనవమ్యాయాం వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ ప్రతిష్టాయ శుభదౌ యజమానస్య గోత్రోద్భవస్య యజమానస్య యజమానయోగేన గోత్రోద్భవస్య నామధేయస్య అగస్త్య గోత్రోద్భవస్య మల్లికార్జునమానామధేయస్య తద్ధర్మపత్య శారదా గోత్రమే నామధేయస్య కృష్ణమేఘన అష్టదాత విజ్ఞరాజ శర్మానామధేయస్య సాకుటుంబస్య నామధేయస్య యజమానస్య యజమానయోగేన యజమానస్య దీక్షితానామధేయస్య యోగితానామధేయస్య
మిథునలోకోస్య నరసింహారెడ్డి ధర్మజ్ఞ ప్రవీణానందేశ్య జయపాలరెడ్డి ధర్మజ్ఞ వాసుదేవానందేశ్య సాయి సజిత్ రెడ్డి నామదేశ్య సహ కుటుంబస్య యజమానస్య యజమానయోగేన. అయ్యా అందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మనసులో చెప్పుకోవాలమ్మా. అందరూ కూడా యజమానస్య యజమానయోగిన గోత్రోద్భవస్య వైష్ణవోత్రోద్భవ శరణ కుమార్ శర్మ ఆదర్శ్ కుమార్ శర్మ అస్మి శర్మ పోషకోద్భవస్య చంద్రశేఖర శాస్త్రి తత్వజ్ఞ గణిత శర్మ అస్మి జగదీశ్వర శర్మ రమ్యసాయి అవనీష్ శర్మ సహ కుటుంబస్య అథవాంతమస్య యజమానస్య యజమానయోగేన. అమ్మ అందరూ కూడా మీ గోత్రాలు చెప్పుకున్నారా? మనసులో అందరూ చెప్పుకున్నారా? గోత్రనామాలు గోత్రం పేరు చెప్పుకున్నారు కదా అందరూ చెప్పుకోండి. మమ గట్టిగా చెప్పాలి, నాకు కాదు వినవడాల్సింది. అయోధ్యలో ఉన్న రాముడికి వినవడాలి గట్టిగా. మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ మమ దేశే మమ రాష్ట్రే మమ గ్రామే సాయి బాలాజీ కాలనీ నివాస సముదాయ మధ్యే కళ్యాణోత్సవ మండప మధ్యే లోక కళ్యాణార్థం సీతారామచంద్ర కళ్యాణోత్సవ సందర్భేన మమ సహ కుటుంబస్య సంపూర్ణ ఆయురారోగ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన బ్రాహ్మణ ముఖేన అద్య శ్రీరామనవమి మహర్నవమి పర్వదివసే ప్రాతఃకాలే మాధ్యాహ్నకాలే సంధ్యాసమయే అభిజిత్ లగ్న ముహూర్త సందర్భేన సీతారామచంద్ర కళ్యాణోత్సవ పూర్వక పూజనేన గణపతి పూజనంచ అహం కర్మ కరిష్యే. అమ్మ గణపతి పూజ మొదలైంది. మొట్టమొదటిగా ఇప్పుడు సంకల్పంలో చెప్పుకున్నారు. అయ్యా రాముల వారి కళ్యాణం కన్నా ముందు ఏ దేవుడి పూజ చేసినా గణపతిని పూజిస్తాం. అలా గణపతి పూజ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకున్నాం. కాబట్టి గణపతి గంగే గోదావరి నర్మదే కావేరి కావేరి తుంగభద్రాద కృష్ణవే జగోమని భాగీరథి మహాత్యాగ పంచగంగా ప్రదేశ బయట పూజా సామాను చదవండి. పూజా సామాను తర్వాత గణపతి దగ్గరని మేము కనుక్కున్న అపవిత్ర పవిత్రోవా సర్వాస్థానదోవా అక్షరం తీసుకోండి. గణపతి నమస్కారం చేసుకోండి. మనకు అందరూ కూడా గణపతి నమస్కారం చేసుకోండి. అమ్మ అందరు చెప్పండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. శ్రీ మహాకాళిదేవతాభ్యో నమః. ధ్యాన సమర్పయామి ఆవాహయామి. పూజోటి 3 సార్లు నీళ్ళు కదండి గణపతి గారు. వస్త్రార్థం అక్షదార్థమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షదార్థమర్పయామి.
పరికల్పయామి. ఎవరో ఒక నల్లటి గంధం పసుపు కుంకుమ వేయాలి. వల్ల మీ దగ్గర హరిద్రాలు పసుపు కుంకుమ చందనం పయ్యామి. విడిపూలు తీసుకోండి, కనుక తీసుకో ఉన్నాయి కదా, కాడ తీసి ఒక్కొక్క మనసులో గణేశాయ నమః అనుకుంటూ పెట్టు ఉండండి. అమ్మ అందరూ కూడా గణేశాయ నమః అనుకుంటూ ఉండాలి మనసులో. ఓం స్ముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం విజగన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విజ్ఞరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం కుమారగురవే నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. నైవేద్యం ఒక పండు ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. అది మూత పెట్టు. మంగళారతి తీసుకో బాగా కిందికి. గణపతికి రాముడికి కాదు. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ జయ బలో గణేశ భగవానికి, జయ బలో గజానంద మహారాజకి. నమస్కారం. మళ్ళీ మీరు అక్షంతలు తీసుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అందరూ చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సకల కార్యేషు సర్వదా. అయ్యా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంవత్సర కాలంలో మేము అనుకునేవన్నీ కూడా విజయవంతం కావాలని నమస్కారం చేసుకోండి స్వామి వారికి. సాయి ఇక్కడ పానకం బిందెలు కూడా ఉన్నాయి, తీసుకొని వెళ్ళాలి. గణపతి ప్రధాన గృహామి. ఉత్తరే శుభకరమంజ విఘ్నమస్తు. ఇప్పుడు గణపతి పూజ కార్యక్రమం ముగించుకున్నాము. తదుపరి మీ ఇద్దరు కొంచెం మీరంటున్నారు, మీరు ఇటుండండి. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం స్థలం శుద్ధి ఉందా లేదా అని అనేక రకాలుగా మనకు అనుమానాలు ఉంటాయి. కాకపోతే ఆ యొక్క కార్యక్రమం 4 కూడలి మధ్యలోనే చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కళ్యాణ సమయానికి దేవుళ్ళు, రాక్షసులు, మునులు, ఋషులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంత భవ్యమైన లోక కళ్యాణార్థమై చేసుకుంటున్న ఆ యొక్క ధర్మమూర్తి యొక్క కళ్యాణాన్ని తిలకించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ యొక్క కళ్యాణానికి గడియలు అభిజిత్ లగ్నం ఎందుకు పెట్టారంటే అపరాహ్నానికి అశుభ కార్యక్రమాలు చేసుకుంటారు. అదే శుభ గడియలలో అంటే మధ్యాహ్నం కన్నా ముందు వచ్చే కాలాన్నేమో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. మరి రాముల వారు ఎలా ఉన్నారంటే అభిజిత్ అంటే రెండూ కలిసిన యొక్క కాలానికే నా యొక్క వివాహం జరగాలి అనే ఉద్దేశంతో అభిజిత్ ముహూర్తాన్ని మనం నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాక అతడు జన్మించింది కూడా అభిజిత్ ముహూర్తంలోనే కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ స్థలం శుద్ధిగా నీకే పుణ్యాహవాచన కార్యక్రమం చేస్తున్నాము. మీరందరూ పుణ్యాన్ని అయిన పెట్టు మంచి కనబడ్డట్టు. స్వర్చదా అర్చంతపుత్రగా ఉదపరన్న దుష్ణవర్చదా అర్చత ప్రార్చద. ఓం భద్రం కర్ణే శృణుయామదేవా భద్రం పశ్యేమా శివరేత్రా స్థిరైరంగే దృష్ట్వాస్నోభి విధేమ దేవై ధన్యదాయు ద్రవినోద ద్రవిణశస్త్రస్య ద్రవినోద సకలస్య ప్రియంతదు ద్రవినోదారా ఆచరే దీర్ఘమాయు సవితా పశ్చాత్ సవితా సర్వవేద క్రియాకరణ కర్మారంభ శుభాశోభనా ప్రవర్తంతే తమహమోంకార మాయం కృత్వా పుణ్యం పుణ్యాహం వాచైస్యే వాచ్యదామైన. మీరందరూ కూడా చేసినట్టు చేయండి తల్లి. అందరూ కూడా శివార్తమ సంతు
శివ ఔషధే సంతు సౌమనస్యమస్తు. మళ్ళా శివార్ధవ సంతు శివ ఔషధే సంతు సౌమనస్యమస్తు. కుడి చేయి పైకి ఉండాలి, ఎడమ చేయి కిందికి ఉండాలి. ఎడమ చేయి కింద పెట్టుకోదండి. మళ్ళా శివార్ధవ సంతు శివ ఔషధే సంతు సౌమనస్యమస్తు. అక్షదంచారిష్టంచాస్తు వల్ల ముడిచి లక్షంతలే నాయన. పుణ్యాహ దేవతాభ్యో నమః. నమసో సత్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు. అనురాజానవిచా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. త్రీణి వే దేవానా మృగాని త్రిచందాం చిత్రై మే లోకాః. ప్రాగ్ దిగ్భాగే ఇంద్రలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అద దక్షిణకర సమాదాయ ఓం అనధ్యాత్మ హవ్యే నమసో సత్యామి మిత్రదేవస్తు. అనురాజా నవిజ ఔపత్యం కూడా. ఓం అనురాజా నవిజ వర్ధయంతః శతంజీవీరాః. త్రీణి వే దేవానాం మృగాని త్రిచందాం చిత్రై మే లోకాః. నమస్కరోమి. అదే ఉత్తర కలిసమాదాయ నువ్వు అందరు నమస్కారం చేసుకోమను. సత్యాత్మ హవ్యే నమసో సత్యామిత్రదేన్నోస్తు. అనురాధా నవిజా వర్ధయంతః శతంజీవీరాః. త్రీణి వే దేవానాం మృగాని త్రిచందాం చిత్రై మే లోకాః. ఉత్తర కలిసి మాతృవాహయామి. అందరు దండం పెట్టుకున్న ఆయన ముఖా సమృద్ధృత్య శివార్ధవస్సంతు శివావసతిస్తు శివావనస్పతిస్తు. అహోరాత్రే శివే జాత ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. రెండు కలిపి ఒకటే దారగా ఆకులైన కలుపు, రెండు నీళ్ళు కలిపి పడాలి. అయ్యా అందరూ కూడా నేను చెప్పిన మంత్రం మనసులో చెప్పుకోవాలి తల్లి. మీ శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శుభం కర్మాస్తు. మమ గృహే సకల దోష సకల వ్యాధి నివారణమస్తు. అయ్యా లోకాభిరాముడు ఆయన రాముని చెప్పుకోండి. మా గృహంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఆపదలు ఎలాంటి అవమానాలు రావద్దని మంచి నమస్కారం చేసుకోండి. యథాస్థానం ప్రవేశయామి. ఐశాన్యాం బహిర్దేశే. ఇది తీసుకోండి పట్టుకోదాన్ని. ఐశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు. నైరుత్యాన్ నైరుత్యాన్ దేశే గృహేణ ధనకనక యోగ్యత ఇష్టకామ్యాంత ఫల సిద్ధిరస్తు. పూజారి ప్రాచ్యాన్ దేవార్తుజో మార్జయంత. దక్షిణాయాం దిశ మాతా పితరో మార్జయంత. ప్రతీచ్ఛా వనస్పతి మార్జయంత. ఉదీచ్ఛాన్ దిగ్జం ఊర్ధ్వాయాం ఆకాశాం మార్జయంత. అధరాయాం భూమండలాయాం మార్జయంత. కర్తాయాం మార్జయంత. కర్తాయాం మార్జయంత. కర్తాయాం మార్జయంత. అయ్యా కొంచెం ఇక్కడికి చేసుకుని రావాలి ఆయన. ఇంకా ఒక కొట్టేసి అయ్యా ఇప్పుడు పుణ్యాహవాచన అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అంటే ఉపనయనం. సమర్పయామి. పాదయో 3 సార్లు పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో హర్జం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమయం సమర్పయామి. లక్షంతో వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం చిలకరిగిన గంధాన్ ధారయామి. గంధం పరికల్పయామి. పసుపు గోమై హరిద్రాది పసుపు కుంకుమ చందన లేవనం సమర్పయామి.
పుష్పాన్ని సమర్పయామి. వీళ్ళను వాళ్ళని తాకమని చెప్పి ఫస్ట్ నమస్కారం చేసుకోండి. తాకి నమస్కారం చేసుకోండి. అయ్యా స్వామివారి యజ్ఞోపవీత ధారణ అవుతుంది. అందరూ కూడా చూడండి, తిలకించండి ఆ యొక్క మహత్కార్యాన్ని. అందరూ చెప్పుకోండి గాయత్రి మాత యొక్క మంత్రాన్ని అందరూ కూడా చెప్పుకోండి తల్లి. ఓం భూర్భువస్సువః పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నమః సరస్వతీ దేవతాభ్యో నమః. అందరూ కూడా అక్కడ కూర్చుంటే తర్వాత వెనుక వాళ్ళకు కూడా కనబడుతుంది. నమస్కారం చేసుకున్న వాళ్ళు కూర్చోండి, చూసి అందరూ నమస్కారం చేసుకోవాలి. యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది స్వామివారికి. యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది స్వామివారికి. ఇప్పుడు నువ్వు ఆ యొక్క రాముల వారికి యజ్ఞోపవీత ధారణ చేస్తున్నావు అంటే ఎన్నో పూర్వజన్మల ఫలితం ఉంటే రాముల వారికి తండ్రి స్థానంలో కూర్చున్నావు అంటే ఆ యొక్క రాముడు ఎలాంటి ధర్మ పరిపాలన చేసిండో, ధర్మం వైపు ఎలాగ నడిపించిండో, అందరి ధర్మ కార్యక్రమాలు మన కాలనీలో కూడా అందరూ నిర్వహించుకోవాలని, ఇలాంటి ధర్మ కార్యక్రమాలు మరెన్నో మనం చేసుకుంటున్నామని చెప్పి స్వామివారికి మనం సాక్షాత్కరిస్తూ ఆయనకు ప్రసన్నం చేసుకుంటూ నమస్కారం చేసుకోవాలి. నేను చెప్పినట్టు చెప్తూ ఉండాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయం సహజం పురస్తాత్ ఐష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. నువ్వు ఆయన చేయబట్టుకుంటావు, ఆయన చేయబట్టుకుంటావు. అమ్మ అందరూ కరజాలంటే చప్పట్లు కొట్టాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా అయోధ్యకి నడవాలి, భద్రాచలానికి నడవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తదుపరి లక్ష్మణుడికి జై శ్రీరామ్, జై భక్త హనుమానుడు వేస్తున్న హనుమంతుడు. జై శ్రీ ఆంజనేయ భగవానుకి. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్తు. అయ్యా ఇప్పుడు స్వామివారికి కళ్యాణోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏదంటే సుముహూర్తం. కాబట్టి ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చూస్తూ ఉండాలి. ఆయన ఆ యొక్క ధర్మరాజుని ఏమనంటే, ధర్మరాజు రామునికి వెళ్ళి అయ్యా అందరూ కొంచెం నన్ను చూస్తూ ఉండండి, చెప్పేది వినండి ఆయన, కొన్ని విషయాలు తెలుసుకోండి, ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లైట్ పని టీవీల గురించి ఎవరెవరో ఎన్నో అంటూ ఉంటారు, కానీ పనివాడి వరకు మాత్రం మన యొక్క ఇంటికి సంబంధించిన విషయాలు ఎక్కువ కూడా తెలియజేయద్దు. ఎందుకు అంటే రామాయణంలో మంత్రి ఆ మదిర దగ్గరికి వెళ్ళినప్పుడు కైకేయికి ఏమని సలహా ఇచ్చింది ఆమె, అయ్యా రామునికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు తల్లి అని చెప్పి చెప్పింది. అప్పుడు ఆ కైకేయి ఏం చేసింది, దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు 2 వరాలు కావాలి అని అడిగింది. అప్పుడు దశరథ మహారాజు ఏది అడిగితే అది ఇచ్చేవాడే. ఆ యొక్క ఇక్ష్వాకుల రాజ్యం చేసే పద్ధతి అనమాట. భారత రాజ్యాన్ని వీడాలి, రాముడు అరణ్యవాసం చేయాలి అని తెలిపింది. అంటే మరి అరణ్యవాసం 14 సంవత్సరాలు కైకేయి అనలేదు. ఏమన్నదంటే నవపంచ 14 సంవత్సరాలని ఒక అన్నదంటే ఆ మాట కనుక దశరథ మహారాజు ఇచ్చుంటే రాముడు మళ్ళీ రాజ్యపాలన చేయడానికి పనికిరాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే రాజపాలన చేయడానికి పనికిరాదు రాజు. అయితే దేవుళ్ళు మునులు ఋషులు కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క పదం కైకేయి నోటి నుంచి రావద్దని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ కైకేయి నోరు జారి ఏమందంటే నవపంచ సంవత్సరే అంటే 9, 5, 14 అన్నది, 14 అనలేదు. అందుకనే మళ్ళా రాముడు అయోధ్య నగరానికి వచ్చి రాజ్య అధికారాన్ని తీసుకొని మనం పాలించడం జరిగింది. ఒకవేళ 14 సంవత్సరాలు అందుంటే గనక రామరాజ్యం అనేది ఉండకపోయేది. కాబట్టి అంతటి గొప్ప ఆ కైకేయి కూడా చాలా తెలివిగా అన్నది. ఎందుకన్నదంటే మానవ జన్మ ఎత్తిన ఆ యొక్క రాముడు
30 సార్లు మృత్యువాత పడడం జరిగింది, 30వ మరణించడం జరిగింది. ఎవరు? దశరథ మహారాజు. మరి ఆ యొక్క దశరథ మహారాజు మరణించిన విషయం తెలిసినా కానీ రామునికి తెలియదు. భరతుడు వస్తుంటాడు, అన్నా నాకు ఈ రాజ్యం ఎలా, నీవు లేని ఈ రాజ్యం నాకెందుకు అని అరణ్యానికి వెళ్ళి రాముని అడుగుతుంటాడు. అయ్యా ఈ యొక్క రామరాజ్యం నువ్వే వేలాలి, అయోధ్య పట్టణాన్ని నువ్వే వేలాలి, నేను చేయలేను అని చెప్ప. అప్పుడు ఆ రాముడు అంటాడు, భరత నువ్వే ఆ యొక్క రాజ్యాన్ని వేలాలి, నేను తండ్రికి ఇచ్చిన మాటకి ఇక్కడికి వచ్చిన కాబట్టి నేను రాను అని అంటాడు. అప్పుడు భరతుడు ఏమంటాడంటే మొండిగా దర్భకరాలు వేసుకొని పడుకొని నా మీదికి ఎంచి నువ్వు వెళ్ళిపో స్వామి, అప్పుడు నేను భరత నగరాన్ని వేలుతాను అని అంటాడు. అప్పుడు ఆ యొక్క రాముడు అంటాడు, అందరి మాటలు ఎందుకు నాయన, ఇప్పుడు నీకు ఇచ్చిన మాట గురించి నేను వస్తే తండ్రికి ఇచ్చిన మాట నేను తప్పాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు ఆలోచించు, నన్ను ధర్మం ఉండమంటావా అధర్మానికి ఉండమంటావా అని అడుగుతాడు. అప్పుడు అంటాడు లక్ష్మణుడు అందరు కూడా దగ్గర చెప్పుకొని, నువ్వు భరతుడా నువ్వే యొక్క రాజ్యాన్ని ఏలాలంటే నీ యొక్క పాదరక్షకలు తీసుకొని నేను అక్కడ పెట్టి ఆ యొక్క నగరాన్ని నేను ఏళ్తానని చెప్పి ఆ పాదాలను తీసుకొని అయోధ్య నగరానికి మళ్ళా ఆ యొక్క భరతుడు వస్తాడనమాట. అంటే ఇవాళటి కాలంలో అన్నం చేయకుండా తమ్మునికి వచ్చిందంటే నేనే కరోడపతిని, నేనే కోటీశ్వరుని అనుకుంటారు. ఆ కాలంలోనేమో అన్నదమ్ములు ఇద్దరు కూడా నాకొద్దంటే నాకొద్దు అని చెప్పి వారించారు. అంటే అందరి ధర్మకాలం అది. ఇది అందరి ధర్మం లేకపోయినా కానీ రామాయణం అనే మాట విన్నా, రామాయణం గురించి తెలుసుకున్నా, మనం కూడా ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేయించిన మహాపుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారికి ముహూర్త ఘట్టం వస్తూ ఉంది, సుముహూర్త ఘట్టం. అయ్యా బట్ట కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఆయన ఎంత ధర్మపరాయణలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. అమ్మ తలంబరాలు దేవుడి శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుభలమే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం శ్రీరామపత్నియే జనకస్య వదే సీతాంజన సుందర కోమలాంగీరావరణో ధ్రువదేవో భక్తి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రందారయతాం ధ్రువం ధ్రువం శుభం శుభం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీన నవాన గ్రహాణ అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు సుముహూర్తమస్తు. గది అంటే ఇప్పుడు ఆ యొక్క స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు జనక మహారాజు అయ్యా మీరే కళ్యాణాన్ని చేసి గట్టిగా అయోధ్యకి గట్టిగా రాలి ఇప్పుడు రాముల వారికి అమ్మవారు వేస్తున్నారు. శ్రీరామచంద్ర భగవానికి పుష్పాన్ని సమర్పయామి. యువతాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాం భవతి. దేవతల ముట్ట పైన కూడా ఆంజనేయులు వెలిశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం ఇంత అంగరంగా మనం చేసుకుంటున్నాం. పవనసుర హనుమానికి దేవతలు కూడా హనుమాన్. దాంట్లో చాలా విశిష్టమైనది ఏముందంటే టెంపుల్ శ్రీశైలం అధికారు
ఒక్కొక్కరికి కూడా దేవాలయాలు ఉంటాయి. అసలే తనకు గొప్ప అని భావించే సీత మహాసాత్వి, గొప్ప ఇల్లాలు. అంతటి గొప్ప రాముల వారు మన దగ్గర నడయాడిన భూమిలో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా గొప్ప విషయం. అందులో భాగంగా స్వామివారి కన్యాదానం జరుగుతుంది. ఇంకోటి, రాముల వారు 11,000 సంవత్సరాలు జీవించాడు. అంటే 11,000 సంవత్సరాలు ఏ మానవుడైనా ఉంటాడా? మానవుని జీవనం 105 సంవత్సరాలు మానవుని జీవం. ఈ కాలంలో 60 సంవత్సరాలే అత్యధికంగా, అంతేనా కాదా? మళ్ళీ అలాంటి 11,000 సంవత్సరాలు రావణాసుని హతమార్చినాక ఉన్నాడు. అంటే ధర్మం చెప్పనీకనే ఉన్నాడు, ధర్మపరాయణుడు. కాబట్టి ఆయన యొక్క కళ్యాణంలో ముఖ్య ఘట్టం కన్యాదానం జరుగుతూ ఉంది. అందరూ కూడా తిలకించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, శ్రీరామాయ నమః, వామనాయ నమః, సీతాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వెంకటనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, వృద్ధర్థం, ధర్మార్థ, కామ్యమోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కళ్యాణ మండప స్థలేన లోక కళ్యాణార్థం సీతారామచంద్ర కళ్యాణోత్సవ సందర్భే కళ్యాణ మండప మధ్యే కన్యాదాన అహం కరిష్యే. అంటే ఇప్పుడు అయోధ్య రామునికి మనందరం కలిసి కూడా అదే అంటున్నా. ఇగో సన్న దారగా ఇక్కడ శ్రీమదాజనారాయణస్య అచింత్యా పరిమిత సిద్ధిప్రియమానస్య మహాజనోగమధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం భవతి. బ్రహ్మాండ కోటి మధ్యే సకలా జగద్దిష్టాది వరాదంష్ట కుల మృణాల శక్తి కూర్మానంద చౌరా వామన కుముదాన్య సువర్లోక జనలోక మహాలోక తపోలోక సత్యలోకస్య అధోభాగి ముక్తనగరీణ శ్రీశైల ఈశాన్య ప్రదేశే ప్రజాపరార్థే పంచాభూతే ప్రజాపరార్థే పంచాశతవర్షాత్మకే ప్రథమమాసే ప్రథమపక్షే అహద్వితీయామి తృతీయ ముహూర్తే త్రయోదశఘటికాయ శక్తిఘటికాయ దైవస్వంతరాణాం మధ్యే ప్రతిస్త్ర శాలీవాహన ఇప్పుడు రాముల వారి యొక్క గోత్రం పేర్లు, తాత, తండ్రి పేర్లు చెప్తూ ఉన్నాను. అందరూ కూడా వినండి. తర్వాత అమ్మవారి కూడా వస్తాయి. అందరూ కూడా వారి యొక్క గోత్రం పేర్లు వింటూ ఉండండి తల్లి. చతుర్థాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజవర్మణో నత్రేః అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వతీరాయ సచ్చిదానందమూర్తే సూర్యవంశ పావనాయ శ్రీమద్ దీక్షాకుల వంశోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూప శ్రీరామచంద్రవర్మనే వరాయ. అయ్యా, ఇప్పుడు రాముల వారి గోత్రం పేర్లు వచ్చినాయి, తాత తండ్రి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు అమ్మవారి వారి యొక్క గోత్రం పేర్లు చెప్తున్నాను వినండి. శుభస్థాపయంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయస్య గౌతమ త్రయార్షేయ పర్వరాన్విత గౌతమస గోత్రోద్భవస్య సన్నర మహారాజవర్మణో నత్రేయం అశ్వరో మహారాజవర్మణ పౌత్రేయం జనక మహారాజవర్మణ పుత్రేయం గౌతమస గోత్రోద్భవ చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి చంద్రవత్స ప్రదీపికాన నీవంశోద్భవ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతానామ్నీ కన్యా. అమ్మవారి యొక్క గోత్రం పేర్లు, తాత, తండ్రి అందరి పేర్లు వచ్చాయి. ఇప్పుడు మీరందరూ కూడా చెప్పుకోండి. మీ గోత్రనామాలు
ఎందుకంటే దశ అపరేష మత్ వంశ మాతృ వంశ పితృ వంశ శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిద్ధార్థేన మమ కళ్యాణ మండప స్థలేన లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణోత్సవ సందర్భేన కన్యాదాన అహం కరిష్యే. ధర్మే చ అర్థే చ మోక్షే చ నాతి చరితవ్య. మీరు చెప్పండి. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరితవ్య. నాతి చరామి. అందరు కూడా చెప్పుకోండి ఆయన. నాతి చరితవ్య నాతి చరామి. యజమానస్య యజమాన యోగినా శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా భద్రాచలం గెలవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పంచపాలేది పసుపు కుంకుమది కొంచెం పసుపు పోయిన ఇంకా ఎవరి పూజ అవుతుంది అర్చిత ప్రార్చిత ప్రియమేదాత్యత పుత్రకామతపురన్న జిష్ణువర్చదార్చిత ప్రార్చిత. మాంగళ్యగౌరీ దేవత నియోక్త మాంగళ్యగౌరీ దేవత సహిత రక్షాబంధన దేవత ప్రియో నమ. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అక్షంతం తీసుకోండి. అమ్మ అందరూ కూడా చెప్పుకుంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. షోడశోపచార పూజాంతర మంగళారతి. షోడశోపచార పూజాన్ సమర్పయామి. ప్రచోదయాదు నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. మంగళ నీరాజనం. నలుగురు పట్టుకోండి. బాజా. ఓం శ్రీకాంతాయ కళ్యాణదయేర్దయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణమంతమస్తలే మాంగళ్య గౌరీ దేవత నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. నమస్కారోమి. కర్రా కట్టుకోదురా. నేను నీకు కట్టాలి, నేను నాకు కట్టాలి. రాముల వారి యొక్క సీతమ్మ వారి యొక్క కళ్యాణ మండపంలో మాంగళ్యాలు మీ వద్దకు వస్తున్నాయి. అందరూ కూడా తాకి నమస్కారం చేసుకోండి అమ్మా. మాంగళ్యాలు మీ వద్దకు వస్తున్నాయి. అందరూ తాకి నమస్కారం చేసుకోండి. మంచిగా మాంగళ్యం మీ వద్దకు రావడం జరుగుతుంది. ఓం నమో సహస్ర
అంటే మన తెలుగు ప్రజలు ఇచ్చారు. భక్తరామన్న గోపన్న ఆయన ఏం చేశారంటే రాముల వారికి ఇచ్చే 2 మాంగళ్యాలతో పాటు మనందరి తరఫున కూడా మనం మాంగళ్యం చేసి కట్టారు. అదే మాంగళ్యం ఇప్పటి వరకు చరిత్రలో కూడా ఇక్కడ కూడా 3 మాంగళ్యాలు కట్టే గుడి లేదు. ఆ 3 మాంగళ్యాలతో అయ్యే వివాహాలు లేవు. 3వ మాంగళ్యంతో చేసేది ఒకే ఒక కళ్యాణ మండపం ఏదయ్యా ఉందంటే భద్రాచలం. కాబట్టి అలాంటి భద్రాచలంలో కళ్యాణంలో కన్యాదానం తర్వాత మాంగళ్యం కూడా ఇప్పుడు అక్కడ కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో వడమత కూడా అలాగే మాంగళ్యం జరుగుతుంది. అందరూ కూడా తిలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి కళచాల ధ్వనులు చేసుకుంటూ స్వామివారి యొక్క మాంగళ్యాలను నమస్కారం చేసుకోవాలి. అయ్యా మహాఘట్టం లోకాభిరాముడు ధర్మవారు గొడవ వేయడం జరుగుతుంది. త్వంజీవ శరదా శతం. మామూలుగా మనం వివాహం చేసుకునేటప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున అంటే మా యొక్క జీవితం బాగాలని మంచిగా ఉండాలని మనం వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున అయ్యా నీ యొక్క కళ్యాణ భాగ్యాన్ని మేము చేస్తున్నాం కాబట్టి మా లోకం సుభిక్షంగా ఉండాలని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ యొక్క మాంగళ్యాలను చేస్తున్నాం. మన అదృష్టమేమో కానీ ఇంతసేపు బాణుడు భగభగలాడుతూ ఉన్నాడు. ఒకటేసారి చల్లగా అయిపోయాడు. ఆయన కూడా అనుకున్నాడు ఈ వేసవిలో వీళ్ళందరికీ ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి సూర్యుడిని తగ్గించాడు. కాబట్టి మీరు కూడా అలాగే రామనామస్మరణ చేస్తూ ఉండాలి తల్లి. అందరూ కూడా మంచిగా కరచాల ధ్వనులు చేస్తూ ఉండాలి. పాట అయితే అందరూ తదుపరి స్వామివారి కన్యాదానం మాంగళ్యం 2 అయిపోయాయి. ఇప్పుడు తలంబ్రాలు. అయ్యా తలంబ్రాల పాట కొట్టాలి. తలంబ్రాల పాట ఇప్పుడు తలంబ్రాలు వస్తున్నారు స్వామివారికి. అవిద్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు రాముని అమ్మవారు చూపించి రాముని దేవాయ
सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वलक्ष्मी सदसन्ना वसदवदा रांक्षो पार्श्ववेदि मुद्रां करैर्वर्ते कमला संस्थां बालार्कपदपां त्रिनेत्रां भजेऽहं अम्बादेवीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते అమ్మ అందరికి ఆశీర్వాదాన్ని స్వామివారి నైవేద్యం జరుగుతుంది. అనిలచంద్రుడు నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తీసుకోండి అన్ని దేనికైనా సపరేట్ చేసి సమేత శ్రీ సీతారామచంద్ర కళ్యాణంలో సందర్భే మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సీతారామచంద్ర భగవానుకే సీతారామచంద్ర భగవానుకే అయోధ్య రామ భగవానుకే रामपत्नी च विद्महे भूमिपुत्री च धीमहि तन्नो सीता प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमत् प्रचोदयात् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो మంత్రపుష్పాంజలిని సమర్పయామి. ఎక్కడి వాళ్ళక్కడ 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి తల్లి. అందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. యానికాని పాపాని జన్మాంతర్కృతాని జాతాని ప్రదక్షిణే ప్రదక్షిణే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవాశ్చరణాగతవత్సల అంజలా శరణం నాస్తే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహ మితిమా మత్వా క్షమస్వ పరమేశ్వర జనార్దన గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశనం ఆగయా సుఖ సంపత్తే పుణ్యేన తవ దర్శయ. అయ్యా కోదండరామ ఇప్పుడున్న పాపపుణ్యాలన్నింటినీ తొలగించి సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించి మమ్మల్ని మా పిల్లల్ని లోకాన్నంతటిని కూడా చల్లగా కాపాడమని ఆ యొక్క స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఆయన అందరూ కూడా జయ బలో సీతారామచంద్ర ఇంకా గట్టిగా జయ బలో సీతారామచంద్ర భగవానుకే అమ్మవారికి ఎడమవైపు నుంచి
ముందుకెళ్ళండి. రాముల వారికి ఎడమ వైపు నుంచి రావద్దు. అరే అమ్మ, పల్లెమా పళ్ళు అన్ని ఇచ్చిన సౌభాగ్యమస్తే దత్వా యాదాస్తం విపరేతన యజమానస్య యజమానయోగేన పూర్వసంకల్ప ప్రకారేణ గోత్రోద్భోజ్య యలవంక గోత్రోద్భోజ్య నరసింహారెడ్డి తద్ధర్మపత్య పారిజాతా నామధేయస్య చిరంజీవస్య దయాసాగర్ రెడ్డి నామధేయస్య యశస్విని నామధేయస్య సరోజనంబా నామధేయస్య సహ కుటుంబస్య అభిబాంధవస్య యజమానస్య గోత్రోద్భవస్య గోత్రం చెప్పి ప్రబల గోత్రోద్భవస్య దర్శన్ రెడ్డి కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కళ్యాణ మండప మధ్యే యోగ కళ్యాణార్థ సీతారామచంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన మాధ్యాహ్నకాలే షోడశోపచార పూజనం చ అహం కరిష్యే. స్వామివారికి మంచి మనసులో నమస్కారం చేసుకోండి ఆయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామపరానమే షోడశోపచార పూజాం సమర్పయామి నమస్కరోమి. యజమానస్య యజమానయోగేన సంపూర్ణ ఆయురారోగ్య విశేష రాజకీయ యోగ్యత మనోవాంఛ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. సర్వేషాం భక్తజనానాం శాంతిర్యోగ్యత ఫల సిద్ధిరస్తు. ఇవం వస్త్రాని పీభసావసాదే యువరచ్చిద్రామంతమో హదర్కాసాః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ భగవానుకి దేవతల గుట్ట
ఇక్కడ ఫోన్లు మన ఫోటోలు దిగి మన ఫోన్లో దిగకుండా మన కెమెరాలు రాదు తర్వాత మళ్ళీ రైట్ అప్పుడే వెళ్తారు